గే అన్న వాళ్ళు ఎవరు తొందరగా సొసైటీ ముందుకొచ్చి ఎక్స్పోజ్ అవ్వటానికి చాలా రేర్. ఈవెన్ ట్రాన్స్జెండర్స్ అన్నా కొంతవరకు సొసైటీలో మింగిల్ అవుతున్నారు, కానీ ఈ గే అన్న వాళ్ళు వచ్చి నేను గేని అని చెప్పుకోవటం అనేది చాలా చాలా రేర్ కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అయితే సార్ మీరు చెప్పినట్టుగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే సినిమా సార్. ఎందుకనంటే ఎప్పుడైతే మనకు మాడ వెంకటేశ్వరరావు గారు అక్కడి నుంచి చూస్తే చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు అని చిట్టంలో అవును సార్. సో ఇటువంటి క్యారెక్టర్స్ అంటే ఆయన అద్భుతమైనటువంటి నటన, మంచి ఆర్టిస్ట్ ఆయన, దాంట్లో ఏడోకా లేదు. కానీ ఎప్పుడైతే ప్లే చేసిన క్యారెక్టర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని చాలా వ్యంగ్యంగా, చాలా సర్కాస్టిక్గా, హాస్యాస్పదంగా చేసినటువంటి ఆ తరం నుంచి ఈవెన్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మూవీస్ వరకు కూడా ఒక గే క్యారెక్టర్ని ఎప్పుడు కూడా చాలా ఫెమినైన్గా, చాలా ఏదో ఒక డెస్పరేట్, ఒక పర్వర్షన్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆ విధంగా చూపించడమే జరిగింది సార్ సినిమా చరిత్ర అంతా కూడా. సో దీని పట్ల ఏంటంటే ఎప్పుడైనా తనకంటూ ఒక భావాలు ఏర్పడినప్పుడు, నేను ఒక గే అన్న ఒక వ్యక్తిని, నాకు ఏ స్త్రీ పట్ల కూడా ఆకర్షణ లేదు, నాకు ఇంకొక పురుషుడి పట్ల ఆకర్షణ ఉంది, నేను సమాజంలో ఏ విధంగా అయితే స్త్రీ పురుషులు పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తారో ఆ విధంగా నేను ఉండలేను, నాకు ఒక పార్ట్నర్, ఒక మేల్ పార్ట్నర్ ఉండడం అనేది సహజంగా మేము కోరుకునేటువంటి ఒక అంశం సార్. కానీ అందులో సమాజపు ఆలోచన, కుటుంబం ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఒకవేళ మేము మనసు విప్పి ఎవరికైనా చెప్పాలి, ముఖ్యంగా తల్లిదండ్రులకే చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వేమన్నా తేడాగాడివా, నువ్వేమన్నా కొజ్జావాడివా అంటే వెంటనే ఆ రిఫ్లెక్షన్ అంతా కూడా మూవీలో ఏవైతే క్యారెక్టర్స్ పోర్ట్రేట్ చేస్తుంటారో వెంటనే వాళ్ళు అదే దృక్పథాన్ని మా మీద వ్యక్తపరచడం జరుగుతూ ఉంది సార్. అంటే ఇంత నెగటివిటీ పర్సెప్షన్ రావడం ఫ్రమ్ ద ఫిలిం అనేసి చెప్పచ్చు. రెండోది సొసైటీలో ఏర్పడినటువంటి డిఫరెంట్ మిస్కన్సెప్షన్స్. సో వాటి వల్ల మా విజిబిలిటీ అనేది చాలా తక్కువ. ఇక ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ ఇష్టాలు కానీ ఫిజికల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మాయి బట్టలు వేసుకోవడము, లిప్స్టిక్ వేసుకోవడము ఇటువంటి వ్యక్తపరుస్తుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి దొరికేస్తారు. అక్కడ కొట్టడమో, తిట్టడమో, నచ్చజెప్పడమో ఇవేవి ఇష్టం లేనప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడమో, వెళ్ళగొట్టడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దే ఆర్ మోర్ విజిబుల్డ్ పాపులేషన్. గే మగవారు కూడా ఇన్విజిబుల్ పాపులేషన్. వాళ్ళు ఫ్యామిలీతోటే ఉంటారు, యాజ్ ఎ మెన్గానే ఉంటారు, మెన్గానే గ్రోప్ అవుతారు, బట్ దేర్ అట్రాక్షన్ టువర్డ్స్ అన్ అనదర్ మెన్. సో ఈ సెక్షువల్ ఓరియంటేషన్ని అర్థం చేసుకునేటువంటి తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, పెరిగొచ్చినటువంటి కాలేజెస్ ఎక్కడ కూడా ఎవరికి తెలియనటువంటి అంశం సార్. ఎందుకంటే బ్లాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు మన ఇండియాలో. సో దీని పట్ల అవగాహన లేదు కాబట్టి మా మీద వివక్షత చాలా ఉంది అనేది నా అభిప్రాయం. బట్ ఈరోజు ఏదైతే ఈ ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు మా ఇద్దరికి హక్కులు ఇచ్చింది సార్. ఒకటి ట్రాన్స్జెండర్ వ్యక్తులకి నాల్సా జడ్జ్మెంట్ ద్వారా వారు ఒక జెండర్గా ఈ దేశం గుర్తించింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత ధర్మస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా హోమోసెక్షువల్ మెన్ను కూడా గుర్తించింది సార్. సో ఈ రెండింటిని చట్టం గుర్తించినప్పటికీ కూడా సొసైటీ యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడం, పేరెంట్స్ ఇంకా స్టిగ్మటైజ్డ్గా చూడడం అనేది మా ఇన్విజిబిలిటీకి ఒక కారణం అయింది సార్. మీకు వ్యక్తిగతంగా మీ ఇంట్లో మీరు గే అని తెలిసిన తర్వాత మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఒకటి అంటే ఎప్పుడు కూడా ఇప్పటివరకు కూడా, ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని కాబట్టి అక్కడ చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. కాస్ట్, రిలీజన్, క్లాస్ అన్ని ప్రివిలేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక కుటుంబంలో, ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చినప్పుడు నేను పలానా వ్యక్తినని చెప్పే ధైర్యం కనీసం అది ఆ ప్రయత్నం కూడా ఉండదు సార్. ఖచ్చితంగా తండ్రికి చెప్పేంత ఎదురు తిరిగేంతనే నువ్వు ఎదురు తిరగకూడదనేదే నేర్చుకోబడి పెరిగినటువంటి వాతావరణంలో నేను పలానా, నన్ను మీరు ఒప్పుకోవాలి అని చెప్పే ధైర్యం, సాహసం లేదు సార్. సో నా లైఫ్లో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో మా ఇంట్లో వాళ్ళకి తెలియడం, ముఖ్యంగా మా నాన్నగారికి తెలియడం, ఆ తర్వాత చాలా గొడవ అవ్వడం, ఆయన కొట్టడం, ఇంట్లోంచి నేను బయటకు వచ్చేసేయడం, ఒంటరిగా జీవిస్తున్న సమయంలో చాలామంది లెస్బియన్స్, గేసు, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, సమూహాలు, ఇండివిజువల్ వ్యక్తులు కలవడం, మేమందరం ఒక సమూహంగా కలిసి మా సిమిలర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం, అక్కడ
ఉద్యమంలోకి కొంత అడుగుపెట్టడం ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఈ దశాబ్దాల కాలం పోరాటం ఈ విధంగా జరిగింది సార్. అయితే ఫ్యామిలీకి కమౌట్ అయ్యే ధైర్యం ఇప్పటివరకు నాకే రాలేదంటే బహుశా తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి వ్యక్తులకు కూడా ఆ ధైర్యం ఇప్పటివరకు లేదు సార్. ఎందుకనంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కొడతారు లేదా ఇంట్లోంచి బయటకి గెంటేస్తారనేది ఒక పూర్తి నమ్మకం అయితే ఉంది సార్. సో మా ఇంట్లో కూడా అదే జరిగింది కాబట్టి బయటికొచ్చాను. కానీ ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా మదరు షీ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ స్లోలీ. అసలు అబ్బాయి ఏంటి? వాడి మనసులో ఈ ఆందోళన ఏంటి? అలజడ ఏంటి? తను ఏం కోరుకుంటున్నాడు? ఏది తన జీవితంలోకి తనకు నచ్చింది దొరికితే తను సంతోషంగా ఉంటాడు. ఎవరికీ ఏ హాని చేయట్లేదు గదా! ఎవరికి కుటుంబానికి గానీ, సమాజానికి గానీ తను ఏ ద్రోహం చేయనప్పుడు, ఏ హాని చేయనప్పుడు తనకు నచ్చినట్టు జీవితాన్ని తను ఉండడంలో తప్పేంటి? అది ఎవరికీ హాని కలగనప్పుడు అనేది తన అండర్‌స్టాండింగ్ జరగడం, అక్కడి నుంచి యాక్సెప్టెన్స్ చేయడం. సో ఇవాళ నాతో పాటు ఈ తెలుగు రాష్ట్రాల్లో తోడుగా ఉండి ఎంటైర్ ఎల్‌జిబిటీ కమ్యూనిటీకి తను ఒక మదర్‌గా ఉండడం అనేది ఒక గొప్ప అంశం సార్ నా జీవితంలో. సో ఆ యాక్సెప్టెన్స్ నేను పొందగలిగాను కాబట్టి అది కూడా దశాబ్ద కాలం పాటు ఒంటరి జీవితాన్ని అనుభవించి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించిన తర్వాత వచ్చినటువంటి ఆ స్వేచ్ఛ సార్. సో ఈ మూవీలో ఒక ఆపర్చునిటీ రావడం నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను.